గురుగారు కాలర్ తీసుకోండి, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ లో ఎక్కడండి? బంజారీస్ అండి. బంజారా హిల్స్. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప అండి. ఓకే అండి, మీ పాప పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. పాప పేరు 1995 ఆగస్టు నెల 23వ తారీఖుని మధ్యాహ్నం 1:15 పుట్టిందండి. మళ్ళీ చెప్పండి. ఒకేసారి మొత్తం మిక్స్ కొట్టేశారండి, ఒకసారి మళ్ళీ చెప్పరా? 1995 అండి. 1995 ఆగస్టు నెల 23వ తారీఖు మధ్యాహ్నం 1:15. మధ్యాహ్నం 1:15 అంటే 15 నిమిషాలకా అండి? 15 నిమిషాలండి. ఓకే, 15 నిమిషాలకు. ఓకే అండి, ఎక్కడ జన్మించారు పాప? కాకినాడ అండి. కాకినాడలో జన్మించారు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఆమె జాబ్ కోసం ట్రై చేస్తుందండి. జాబ్ ఎక్కడికి వెళ్ళినా జాబ్ ఏమి దొరుకుతలేదు. ఏం చదువుతుందమ్మా? ఏం చదివింది? ఎంటెక్ కంప్లీట్ చేసింది సార్. ఈ అమ్మాయి జాతకంలో ఈ అమ్మాయిది మృగశిర నక్షత్రం 2వ పాదము, వృషభ రాశి, వృశ్చిక లగ్నం. తెలుసా నక్షత్రం మీకు? తెలుసు సార్. ఓకే, ఈ అమ్మాయి జాతకంలో చూడగానే, గ్రహస్థితి చూడగానే ప్రధానమైన దోషం ఏంటంటే శుక్రుడు దగ్ధం అవుతున్నాడు. శుక్రుడు అంటే ధనము, సంపద, సంపాదన. సూర్యుడు సింహరాశిలో 3 డిగ్రీల్లో ఉంటే, సూర్యుడు అదే 3 డిగ్రీలు, శుక్రుడు దాదాపు అక్కడికి దగ్గరలోనే ఉన్నాడు, 3 డిగ్రీలకి దగ్గరలోనే ఉన్నాడు. అందువలన శుక్రుడు భయంకరంగా దగ్ధం అవుతున్నాడు, కాస్త కోస్తా కాదు. ఈ అమ్మాయి శుక్రం 3వ దినాల్లో పుట్టింది. చాలా భయంకరంగా శుక్రుడు దగ్ధం అవుతున్నాడు. ధనము, సంపద, సంపాదన రావాలనంటే శుక్రుడు బాగుండాలి. అందువలన ఈ అమ్మాయికి వృత్తి దొరకటం లేదు, అది ప్రధానంగా. అందుకోసం సూర్య భగవాన్ని సూర్యాష్టకం పఠిస్తూ నిత్యం ప్రార్థన చేయాలి. ఇది వెంటనే చెబుతున్న విషయం. ఆ తర్వాత మిగిలిన దోషాలు ఏమున్నాయో చెబుతాను మీకు. అంతేకాకుండా ఈ శుక్రుడు దగ్ధం కావడం వల్ల ఈ అమ్మాయికి పెళ్లి కావడం కష్టం. పెళ్లి అయితే విడాకులయ్యే ప్రమాదం ఉంది. భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవలు రావడానికి అవకాశం ఉంది. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్య భగవానుడి జీవితాంతం పూజలు చేస్తూ ఉండాలి. ఎప్పుడు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎప్పుడైనా వీలుగాక 1-2 రోజులు పూజ చేయకపోయినా పర్లేదు, కానీ ఎప్పుడూ పూజలు చేస్తూ ఉండాలి. తర్వాత ఇకపోతే శని, వృత్తి కారకుడైనటువంటి శనికి 5వ రాశిలో రాహు ఉన్నాడు. నెక్స్ట్ మేషరాశిలో కేతు ఉన్నాడు. కేతు స్వభావం ఏంటంటే మనకు ఉద్యోగం దొరకడానికి అడ్డంకులు, విఘ్నాలు కలుగు చేస్తాడు. రాహు ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి ప్రయత్నం చేసే చోట ఆ ఉద్యోగం ఇచ్చే అధికారులకి ఇష్టం లేకుండా చేస్తాడు రాహు. అంతేకాకుండా గురుబలం కూడా తక్కువగా ఉంది. గురువు వెనకాల ఉన్నాడు. వెనకున్న గురువు చాలా తక్కువ మేలు చేస్తాడు. అందుకోసమని ఈ అమ్మాయి సూర్య భగవాన్నే కాకుండా గురుగ్రహాన్ని, తర్వాత శనిదేవుడిని దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠిస్తూ ప్రార్థన చేయాలి. అలాగే రాహు కేతులను ప్రార్థించాలి. ఆ తర్వాత శివుడిని, దుర్గాదేవిని, వినాయకుడిని ప్రార్థిస్తే ఈ అమ్మాయికి ఇప్పుడు మంచి పీరియడ్లో ఉన్నది కాబట్టి దాదాపు 1 నెల రోజుల్లో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. కానీ సబ్జెక్టులు మాత్రం క్షుణ్ణంగా తయారు కావాలి. వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు 80% చెప్పగలిగే అంత లెవెల్లో ప్రిపేర్ అయితే ఈ అమ్మాయికి 1 నెల రోజుల్లో ఉద్యోగం దొరుకుతుంది. క్షమించండి అమ్మా, గురుగారు అనేది ఒకరికి మాత్రమే కాల్ ఒక్క క్వశ్చన్స్కి మాత్రమే సమాధానం ఇస్తానండి. మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఇంకేమైనా ఉంటే, మీరు ఇంకా సమస్య ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కింద గురుగారి నెంబర్ స్క్రోల్ అవుతుంది. గురుగారికి నెంబర్కి కాల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కగా మరికొన్ని కూడా
సమస్య ఏంటో చక్కని వివరణ మీకు గురుగారు ఇస్తారు.